హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ అనూస్ వ్లాగ్స్. ఈరోజు అయితే చాలా ఈజీగా బూందీ లడ్డు అయితే చూసేద్దాం. ముందుగా ఒక కప్పు శనగపిండి తీసుకుని అందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని కొద్దిగా సోడా ఉప్పు వేసుకొని వాటర్ పోసి ఇలా ఉండలేకుండా కలిపి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే డీప్ ఫ్రైకి ఆయిల్ అయితే పెట్టుకున్నానండి. ఇలా కలుపుకుంటూ మనం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా మెల్లిమెల్లిగా బూందీని అయితే వేసుకోవాలి. మరీ స్పీడ్గా అయితే బూందీని వేసుకోకూడదు, ఉండలు కట్టేస్తుంది. ఇలా మెల్లిగా తిప్పుకుంటూ మాత్రమే వేసుకోవాలండి. మీ దగ్గర బూందీ గంట లేకపోయినా సరే చాలా ఈజీగా బూందీ చేసుకోవచ్చండి, బూందీ లడ్డు. నేనైతే ఇలా స్టీల్ గంటితోనే చేసేసాను బూందీ లడ్డుని. ఇలా వేసుకొని మనం మరీ బూందీని ఎర్రగా కాలాల్సిన అవసరం లేదండి. పట్టుకుంటే ఇలా విరిగిపోతే సరిపోతుంది. అలానే వేసి అలానే తీసేయకండి, లైట్గా కాలిన తర్వాత తీసేయండి. తీస్తే అలా బాగుంటుంది బూందీ లడ్డుకి ఎప్పుడైనా అలానే బాగుంటుంది. ఇలా మనకి ఈ కలర్ వచ్చేసాక మనం బూందీని అయితే తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోతున్నారు. వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తే మీకు మంచి వీడియోస్ అయితే వస్తుంటాయండి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం అసలు మర్చిపోకండి. ఇలా మళ్ళీ ఇంకొకసారి కూడా నేను బూందీని అయితే వేసేసాను. ఇలా బూందీ చూసారా, ఇలా వచ్చేసాక తీసి పక్కన పెట్టేసుకోవాలి. బూందీనంతా ఒక గిన్నెలో అయితే వేసుకున్నాను. నేను టిష్యూ వేసిన పేపర్ వేసి ఒక గిన్నెలో అయితే వేసుకున్నాను. నేను ఒక కప్పు శనగపిండి తీసుకున్నాను, అదే కప్పుతో షుగర్ అయితే తీసుకున్నాను. ఒక కప్పు షుగర్కి హాఫ్ కప్ వాటర్ అయితే సరిపోతాయి. ఇప్పుడు మనం పాకం రెడీ చేసుకుందాం. హాఫ్ కప్పు వాటర్ వేసేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని, మరీ ముదురు పాకం రావాల్సిన అవసరం లేదండి. లైట్గా తీగ పాకం వచ్చేసాక ఇందులో కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఇలాచీ పౌడర్ వేసుకున్నాక ఇందులోనే మనం బూందీని కూడా వేసేసుకోవాలండి. జీడిపప్పు కూడా నేను ఫ్రై చేసుకొని ఇందులో వేసుకున్నాను. నేనైతే కిస్మిస్ వేయను, మీరైతే ఇష్టం ఉంటే కిస్మిస్ కూడా ఫ్రై చేసి ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ బూందీ మీద మూత పెట్టి 5 minutes అలా ఉంచితే పాకం అంతా పట్టేస్తుంది. అప్పుడు మనకి సెట్ అయిపోతుంది. ఒక హాఫ్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకొని మొత్తం ఇందులో వేసి కలుపుకోవాలి. ఇప్పుడు వీటిని ఉండలుగా చుట్టేసుకోవాలి. ఇంకా లడ్డు చుట్టేసుకోవడమే. ఇలా అయితే నేను లడ్డు అయితే చుట్టేశాను. లడ్డు చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, జ్యూసీగా చాలా బాగుంటుంది. జీడిపప్పులు కూడా అక్కడక్కడ తగులుతూ బాగుంటాయి. ఇలా లడ్డు చుట్టేస్తే లడ్డు అయితే రెడీ అయిపోతుంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం అసలు మర్చిపోకండి. బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.